వాటర్ బాగా పెరిగిపోయింది, ట్యాపింగ్ చేయాలి. ట్యాపింగ్ చేసుకోవాలి. 8 లీటర్లు యూరిన్ తీశారు, బయట తీసి ట్యాబ్లెట్స్ రాశారు. ఇది ఇప్పుడు ఈ ఖర్చు ప్రైవేట్గా మనం పెట్టుకోవాల్సింది, గవర్నమెంట్ ఫ్రీగా పెట్టుకుంటున్నాం. ప్రతి నెల మీకు ఇది 20 రోజులకు ఒకసారి లేకపోతే 25 రోజులకు ఒకసారి తీసుకోవాలి. 2500 అవుతుంది ఫుల్ ట్యాపింగ్. ట్యాబ్లెట్ కాకుండా ట్యాబ్లెట్స్కి అది బయట కొనుక్కోలేము. మనం హాస్పిటల్ ఎక్కువ రేట్ ఉంటుంది, మనం బయట హోల్సేల్లో కొనుక్కుంటూ 1500 1100 అవుతుంది. మరి ఇది గవర్నమెంట్కి వచ్చేదా? ఇది లేదు, మనం ప్రైవేట్ ప్రతి నెల చేయించుకోవాలి. ప్రతి నెల చేయించుకోవాలి. ఇది మామూలుగా గర్భిపడి మనం ఫ్రీగా కూర్చోగలం, పడుకోగలం, కూర్చోలేము. ఏది మన పని మనమే చేసుకోలేము. చేయించుకుంటేనే మీకు అది అనుకూలంగా ఉంటుంది, లేకపోతే మాత్రం అనుకూలంగా చాలా ఇబ్బంది కదండి. కూర్చుంటానికి లేదు, నిల్చుంటానికి లేదు కదా. అది తీసుకుంటేనే కొంత కూర్చుంటానికి అవుతుంది, లేకుంటే స్టూల్ మీద కూర్చోలేదు. పండుకుంటే పండుకోలేదు, లేదు. ఇంకా ఆయనకింత అలా చేస్తుంటారమ్మా? ఇంకా ఆయనకింత అలాగే అలా చేస్తుంటే ఉంటారు. ఏం చేస్తాం, చేసుకోవాలి కదా. సరైతే మీ పరిస్థితి నేను చెప్పాను ఒకసారికి. ఆయన ఏమో ఒక 5,000 రూపాయలు మెడిసిన్ ఇచ్చారు, ప్రస్తుతానికి ఉంచండి, ఆ తర్వాత ఏదైనా దేవుడు సాయం చేస్తాడు, నిరాశ పడద్దు, మెడిసిన్ ఉంచండి ఒకసారి ఇచ్చారనమాట. అలాగే సార్ కూడా సార్ చెప్పండి. థ్యాంక్స్. సార్ పేరు సార్ పేరు సతీష్ గారు. నమస్తే సతీష్ గారు. థ్యాంక్ యూ. మీరు మీ ఫ్యామిలీ, మీ పిల్లలు అందరూ చల్లగా ఉండాలి. సరే వెళ్ళొస్తానమ్మా నేను.